వాళ్ళు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఎట్లా వాళ్ళు ఉన్నారు అనే విషయాలను మనం ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా ఆలోచన చేసుకుంటూ మనల్ని మనం వాక్యం ప్రకారంగా పరలోకానికి అర్హులము అని రుజువు చేసుకోవాలి. వాక్యమే మనకి ఆధారం, ఇంక వేరే ఏం లేదు. నేను చెప్పే మాటలు, నా మాటలు, సొంత మాటలు కూడా ఆధారం కావు. కేవలం పరిశుద్ధాత్ముడు ఏవైతే మన కొరకు రాయించి పెట్టినాడు బైబిల్లో, ఆ మాటల ద్వారా ఆ నిరీక్షణ మనకి పరలోకం ఇచ్చేది. కాబట్టి పరలోకం మందే కదా, రక్షణ పొందిన వారిదే పరలోకం. అయితే మనము ఈ లోకయాత్ర ముగించి పరలోకం చేరేంత వరకు కూడా దానికి కావలసినటువంటి యొక్క జీవితాన్ని మనము జీవించాలి. అట్లు లేకుండా నేను ఊరికే రక్షించబడినాను అని చెప్పి పరలోకం నాదే అని ప్రగల్భాలు చెప్పుకుంటే అది మోసమే. కాబట్టి పరలోకానికి మనం అర్హులమైనాం, బాధ్యస్థులైనాం. అయితే ఆ పరలోకాన్ని పొందేంత వరకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా. మరి పరలోకాన్ని పొందేవారు మనం పరలోక రాజ్యం అనే సంఘములో ఉన్నాం. పరలోక రాజ్యం అంటే సంఘం, పరలోకం అంటే మనం పరలోకాన్ని చేరుకునే నిత్య స్థలం. ఈ పరలోక రాజ్యం అనే సంఘం నిత్యమైంది కాదు కదా. ఇక్కడ ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ భూలోక యాత్ర ముగించాలి అన్నప్పుడు ఇది పర్మనెంట్ కాదు. పరలోకమే మన పనికిరాం పర్మనెంట్. పరలోకం, పరలోక రాజ్యం. పరలోకం అంటే మోక్షం, రక్షించబడినటువంటి వారికి ఎల్లప్పుడూ తండ్రితో ఉండే ఒక స్థలం. పరలోక రాజ్యం అనేది దానికి సంబంధించినటువంటి సంఘం. ఇది భూలోకంలో ఉంది. ఎవరైతే క్రీస్తు రక్తములో కడుగుబడి రక్షణ పొంది దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యముల సంఘములో ఉంటూ ఈ విధంగా తండ్రిని ఆరాధిస్తూ ఈ నిరీక్షణ కొనసాగించి ప్రభువునందు నిద్రించినటువంటి మృతులు ధన్యులు. అది వారిది పరలోకం. బాప్తిసం పొందిన వారు అందరికీ వాగ్దానం ఉంది. అట్లు బాప్తిసం పొందినటువంటి వాళ్ళు చాలా మంది మళ్ళీ ఆరాధనలో లేరు కదా, దేవుల్లో లేరు కదా. మరి ఏమందాం వారి గురించి? పరలోకమా వాళ్ళకి? మరి బాప్తిసం పొందినారు కదా, ఇంకేమి అంటారా? వాక్యాలను చూద్దాం. వాక్యం ఏమి చెప్తే దాన్నే మనం నమ్మదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ పత్రిక ద్వారా పౌలుతో మనకి ఒక మంచి ఆదరణ ఇస్తా ఉన్నాడు. చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. రక్షణ పొందిన వారిని దేవుడు అక్కడ ఆత్మతో హెచ్చరిస్తున్నటువంటి మాట, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. కదా, ఎవరిని ఆయనతో లేపి. ఇక్కడ ఆయన అనే ఆయన ఎవరు? మీకేమర్థమైంది? ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎవరు? ఆయన్ని ఆయన లేపినాడు. ఆయనతో కూడా మిమ్మల్ని అంటే సంఘం, మనం రక్షణ పడినటువంటి వాళ్ళు, ఆయనతో కూడా పరలోకములు మనల్ని, ఎంత బాగుంది మాట, పరలోక సంబంధిని. చూడండి, పాప విముక్తుడనే. మనం పరలోక సంబంధం కరెక్టే. బాప్తిసం పొందిన వారందరికీ వాగ్దానం ఉంది. అయితే అందరూ లేరే, మళ్ళీ ఆరాధనలు ఏం చేయాలా? అందరూ మళ్ళీ ఆధ్యాత్మికంగా లేరే. బాప్తిసం పొందిన అందరూ మరి జీవంలో లేరు కదా. మళ్ళీ వీళ్ళ గతి ఏమి కదా, అది ఆలోచన చేయాలి కదా. మనం ప్రతి ఒక్కరు దాన్ని ఆలోచన చేయాల. ఎవరితోనే మాట్లాడితే బాగా గంభీరంగా చెప్తాం, తప్పేమీ లేదు. నేను బాప్తిజం పొందేసిన, ఇక పరలోకం నాదే అని. కరెక్టే. మరి అంతవరకు ఆ జీవితం జీవించాలి కదా, అంతవరకు ఆ బ్రతకాలి కదా. పరలోకములో మనల్ని కూర్చుండబెడతాడు ఆయన. పరలోకంలో స్థానం రెడీగా ఉంది బాప్తిసం పొందిన వాళ్ళకి. అయితే దాన్ని పోగొట్టుకుంటున్నారు.
పరలోకములో ఏ కుర్చీ అయితే వేసి మన కొరకు దేవుడు ఎక్కడ సిద్ధపరిచినాడో ఆ కుర్చీని వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. అందుకే కేవలం మీరు వినుమారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు చాలా మంది. బాప్తిసం చాలా మంది పొందినారు, నేనే చాలా మందికి ఇచ్చిన. ఏరి అంతమంది కనపడరు కదా, మరి ఎక్కడ పోయినారు వాళ్ళందరూ? ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా? ఆదివారం అని అనుకోకుండా పాపాల్లో ఉన్నారు. ఈరోజు రక్షణ పొందిన నేను బల్లలో పాలు పొందాలా అన్నటువంటి ఒక అవగాహన లేకుండా పాపములో బతుకుతున్నారు ఆదివారం కూడా. మరి ఎట్లా పరలోకం వెలుగు దొరుకుతుంది? ఎందుకు వీళ్ళు బాప్తిసం పొందినారు? అవసరం ఏమొచ్చింది? పేతురు పత్రికలో పేతురు బాగంటాడు, ఇట్లాంటి వారు కుక్కలు అంటాడు. ఎవరంట? కుక్కలు అంటాడు. వీళ్ళు ఎందుకు ఆ మాట వాడినాడు? కుక్క తన వాంతికిని కక్కి దాన్నే తిరుగుతుంది అనే పాత జీవితాన్ని చాలా మంది బాప్తిసం పొందినటువంటి వాళ్ళు ఏది కుక్కలాగా వాంతులు చేసుకొని బతుకుతా ఉన్నారు. ఇక పరలోక మెడలు దొరుకుతా చెప్పండి వీళ్ళకి? ఊరికే మాటలు చెప్పుకునేది కాదు, క్రియతో ఉన్నటువంటిదే పరలోకం. చూపిస్తాను కొంచెం ఇప్పుడు దేవుని మాటలు. పరలోకం మనకి ఎట్లా దొరుకుతుంది, ఏ విధంగా మనం పరలోకాన్ని చేరుకోవాలి. కొలసి పత్రిక 3:1 మంచి మాట రాయబడి ఉంది. పౌలు గారు అక్కడ చెప్తారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే రక్షణ పొందిన వారైతే అని అర్థం. క్రీస్తుతో కూడా బాప్తిస్మములో పాతి పెట్టబడి లేచిన వారే అయితే అని అర్థం. క్రీస్తుతో కూడా మీరు లేచిన వారైతే కింద పైన వాటినే వెదకండి. ఏది పైన ఉండేది? పరలోకం. పరలోకాన్ని వెదకండి. ఆ నిరీక్షణ దేవుడు మనకు బైబిల్లో పెట్టాడు. నేను చెబుతా ఉన్నా, నా పిల్లల్ని డిస్టర్బ్ చేయదని చెప్తా ఉన్నాను నేను. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. పరలోకం మీదే మీ మనసు ఉండని. ఎందుకు పరలోకం అని మీరు మీద వెతకాలా? మొదటి రోజు చూసినాను కదా, మన కొరకు అక్కడ ఆయన కుర్చీ రెడీ పెట్టినాడు. మనల్ని ఆయన రెడీగా పెట్టాడు, మనకు స్టాక్ రెడీగా పెట్టేసినాడు స్థలం అక్కడ. మరి ఎందుకు మనం అక్కడ కనపడము అంటే దానికి సరైన జీవితం జీవించలేదు కదా. ఊరికే నీళ్ళలో మునిగిన వాళ్ళందరికీ రక్షణ వచ్చిందని, అట్లా రక్షించబడినటువంటి వాళ్ళందరిది పరలోకం మాదే అని, లోకములో ఇష్టానుసారంగా పాపములో బ్రతుకుతూ పాపములో జీవిస్తూ దేవుని భయం లేకుండా ఈ లోకమునే నాదనుకొని ఈ లోకం పైన ఆధారపడి ఈ లోకంలో ఉన్నటువంటి వైభవాలనే శాశ్వతం అనుకొని ఒకసారి ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళాలన్నటువంటి ఆలోచన లేకోకుండా ఈ లోకాన్ని అంటుకట్టుకొని జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుని భయం లేకపోతే, దేవుడిచ్చిన నిరీక్షణ మనలో లేకపోతే ఇక పరలోకం కేవలం మాటలే. కాబట్టి అందరూ బాప్తిసం పొంది ఉండొచ్చు, కానీ అందరూ ఇలాగ రక్షించబడి ఉండొచ్చును, కానీ అందరూ పరలోకానికి చేరరు, అందరూ పరలోకానికి వెళ్ళరు. కొందరే వెళ్తారని ఆయనే అన్నాడు కదా. మీరు ఏ మార్గములో ప్రయాణం చేయాలట? ఇరుకు మార్గములో మీరు ప్రయాణం చేయండి. ఆ మార్గములో ప్రయాణించేవారు చాలా తక్కువ. ఎందుకంటే అది ఇరుకు ఉంది, సంకుచితంగా ఉంది అని. ఇట్ ఈజ్ అ నారో వే కదా. అంటే అర్థమేమి? దేవుని వాక్యం ప్రకారంగా బతకాలా, దేవుని వాక్యము కొరకు జీవించాలా, దేవుని కొరకు మనం బ్రతకాలా. అందుకే ఇట్ ఈజ్ అ నారో వే అన్నాడు. ఇక్కట్టాద బాగిలు అంట.
ఇరుకైన మార్గము అట. దీంట్లో పోయేవాళ్ళు చాలా తక్కువ. పోవాలని అందరూ బాప్తిజం పొందినారు. ఎంతమంది పోవాలని అందరూ రక్షణ పొందినారు అనుకుంటున్నాం, కానీ ప్రాణంలో లేరు కదా. మరి ఎట్లా పరలోకం దొరుకుతుంది వీరికి? బైబిల్ను పరిశీలించండి, బైబిల్ను శోధించండి. కొలస్సీ పత్రిక అంటే 3:2 ఇంకో మాట అట్లా కింద, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. దేనిపైన? భూ సంబంధమైన వాటిపైన. ఈ వెండి శాశ్వతం అనుకోవద్దండి, ఈ బంగారాలే అనుకోవద్దండి, మన ఆస్తుపాస్తులే శాశ్వతం అనుకోవద్దండి, మనకున్న సొంత గృహాలే అనుకోవద్దండి, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు విద్యా బుద్ధులు కదా, ఇవి మాత్రం అనుకోవద్దండి. భూలోక సంబంధమైనటువంటి వీటిపైన మాత్రం వీటినే అని మీరు నిర్ధారం చేసుకోకండి. కేవలం వీటిపైన మీరు ఆధారపడకండి. ఇవి ఒకవేళ మీకు కలిగి ఉన్నా దేవుని యందు భయము భక్తి అనేది ఉండాలా. వాక్యం ప్రకారంగా బతకాలా, వాక్యం కోసం మనము జీవించాలా, వాక్యాన్ని అలాగ మనము సన్మానించాలి. ఎందుకంటే వాక్యము దేవుడు, ఆ వాక్యమే క్రీస్తు. అందుకే ఆ క్రీస్తే అన్నాడు, వాక్యములో వారిని ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యము అన్నాడు. సత్యములో లేకపోతే మళ్ళీ పరలోకం ఎట్లా దొరుకుతుంది చెప్పండి? ఫిలిప్పీ పత్రిక 3:20 కూడా పౌలు గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొక మాట, పరలోకం మందే. మన పౌర స్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని మన రక్షకుడి నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన ఆ మహిమ కలిగిన శరీరానికి మారుస్తాడు. పరలోకములో ఈ దీన శరీరం ఉండదు కదా. 1 కొరింథీ 15:50 ప్రకారంగా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా, పరలోకానికి పోవు కదా. కాబట్టి నేను పరలోకం పోతానా? పరలోకాన్ని నేను అర్హుడేనా? నేను రక్షించబడినాను కదా, నేను విమోచించబడినాను కదా, అంటే బాప్తిసం పొందినాను కదా, మరి నేను పరలోకం పోతాను కదా అనేది చూసుకోండి, కొంచెం పరిశీలన చేసుకోండి. చాలా మంది బాప్తిసం పొంది దేవుని యొద్దకు ఆరాధనకు రాకోకున్నటువంటి వాళ్ళని గురించి నేను ఆలోచన చేసినప్పుడు చాలా దిగులవుతుంది, నాకు చాలా బేజారవుతుంది. వీళ్ళకి ఎందుకురా బాప్తిసం ఇచ్చిన ఆ రోజు మేము? ఎందుకు వీళ్ళు బాప్తిసం పొందినారు? ఎందుకు ఇప్పుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఆరాధన లేకుండా, ఆదివారం లేకుండా, సవాసం లేకుండా కదా, లోకస్తులతో కలిసి తినుచు త్రాగుచు పాపము చేయొచ్చు, ఏవో కొన్ని అవసరాలను బట్టి నేను క్రైస్తవునిగా చెప్పుకునే క్రైస్తవుల్ని వారిని ఎట్లా ఆ పేరుతో పిలాలని చెప్పని బేజారవుతుంది కొన్నిసార్లు. నాకు చాలా చింత చేస్తాను. కొంతమంది మన దగ్గర బాధిత బంధువులు చాలా మంది ఆరాధనకు లేరు, ఆరాధనకు రారు, కార్యాల్లో లేరు. చూస్తే అలాంటి వారిని చూసినప్పుడు కోపం వస్తుంది, అలాంటి వారు కనబడినప్పుడు బేజారవుతుంది, అలాంటి వారితో మాట్లాడినప్పుడు చింత వ్యసనం కలుగుతుంది. ఎందుకన్నా వీడు బాప్తిజం పొందినాడు రా, ఎందుకన్నా వీళ్ళు బాప్తిజం పొందినాడు? ఎవరు మోసం చేయడానికి? ఎవరునో కాదు, వీళ్ళనే మోసం చేసుకుంటున్నారు. బాప్తిజం ఒకటే పరిష్కారం అయింది చాలా మందికి. ఏమన్నా మాట్లాడి బాప్తిజం పొందినాడా అయితే పెట్లు పెట్టొచ్చులే అంట. ఏమంట? బాప్తిజం పొందినాడా అయితే పెట్లో పెట్టొచ్చులే అంట. బాప్తిజం పొందినాడా అయితే పెన్ను చేయొచ్చులే అంట. బాప్తిజం పొందినాడా అయితే ఏమంట అడిగినవని చేయొచ్చులంట. ఎవరు చెప్పినారు ఈ మాటలు? బైబిలే ఆడున్నాయి ఇవన్నీ కూడా. ఇలాంటి వాటికి ఆధారమే లేదు, వాక్యమే ఆధారం లేదు. నీ వాక్యమే సత్యం అన్నాడు యేసు ప్రభు. సత్యములో వాళ్ళు ప్రతిష్ఠ అన్నాడు ఆయన. ఏది? సత్యములు లేని వాళ్ళకి ఎట్లా మోక్షం? వాక్యం లేని వాళ్ళకి ఎట్లా జరగాల దేవుని కార్యాలు? ఎట్లా అవుతాయి అవి? అవి జరిగినా దేవుని యొక్క దీవెన వాళ్ళకు ఉంటుందా?
దేవుడు సంతోషిస్తాడా? ఎవరు? ఏమి లేదు ఈ లోకంలో. అందరూ మాదిరిగా కార్యాలు జరిగిపోతాయి అనుకుంటే చాలనుకునే వాళ్ళు చాలా మంది దేవుని పిల్లలు. అలాంటి వారంతా పరలోకానికి అర్హులు గారు. పరలోకం వీరిది కానే కాదు. ఎంతమంది అయినా బాప్తిజం పొందండి, అందరూ పరలోకానికి రారు రారు రారు, పోరు పోరు పోరు. ఎందుకంటే యేసు ప్రభువే అన్నాడు, ఏమన్నాడు ఆయన? అందరూ ఆ మార్గములో పోయలేరు కదా. బాప్తిజం పొందినంత మాత్రాన పరలోకం నాదే అనుకుంటే చాలా తప్పులు చేస్తుంటున్నారు వీళ్ళు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కొంచెం కంటిన్యూ చేయండి. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా చనిపోయినారంటే అర్థమేమి? మీరు బాప్తిస్మం పొందితిరి. మీరు మృతి పొందితిరి అంటే బాప్తిస్మం పొందితిరి అని అర్థం. మీరు చనిపోతిరి అయితే అయితే ఏమి? అయితే బాప్తిజం పొందినారు, పొందినాము. మరి అయితే ఏమి అని క్వశ్చన్ వేసుకోండి, క్వశ్చన్ వేయండి. అయితే ఏమి? పరలోకమా? అయితే ఏమి? నీకు మోక్షమా? అయితే ఏమి? నీకు నిత్య జీవమా? అయితే ఏమి? మోసం చేసుకుంటున్నావు, మోసపోతున్నావు. దౌర్భాగ్యుడు, దౌర్భాగ్యురాలు, పాపము చేస్తూ పరలోకం నాదంటున్నారు. వాక్యాన్ని అతిక్రమిస్తూ పరలోకానికి పోతామంటున్నారు. వాక్యాన్ని ధిక్కరిస్తూ అవమానపరుస్తూ పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నారు. అసలు అనర్హులు. పరలోకం అనే వీళ్ళు నోట చెప్పడానికి కూడా యోగ్యత లేదు వీరికి. అలాంటి వారందరికీ దేవుడు పరలోకం ఇవ్వడు. పరలోకమాన్ని ఇవ్వడానికే మానవుడుగా భూలోకానికి వచ్చినాడు, పరలోకాన్ని వదిలిపెట్టే సుప్రభు. అయితే ఇప్పుడు ఆ పరలోకము దొరకాలంటే మరి ఇప్పుడు దానికి సంబంధించినట్టుగా జీవించాలి కదా కదా. మనం పాట పాడితే పరలోక సంబంధులు మనం. ఆ పరలోకములో ఆకలి దక్వలు ఉండవని చూసినాం కదా. ఇప్పుడు చూద్దాం ఆ విషయాలన్నీ కూడా. అట్లాంటి పవిత్రమైన యొక్క ఆ దేశాన్ని గురించి ఎందుకు అనాలోచనగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం పరలోకానికి అర్హులము. కాబట్టి ఈరోజు మన అంశం ఏది? రక్షించబడిన వారిదే పరలోకం. ఎవరిది పరలోకం? రక్షించబడినటువంటి వారిదే పరలోకం. మీరు రక్షించబడినారా? అందుకే రక్షణ పొందినటువంటి వారిని గురించి బైబిల్ మాట్లాడుతుంది. అపోస్తలుల కార్యములు 2:42లో బాప్తిసం పొందినటువంటి ఆ 3000 మంది అపోస్తలు బోధలో ఉన్నారు. ఏది? ఈరోజు చాలా మంది బాప్తిసం పొందినటువంటి వాళ్ళు మా చేతిలో ఏది వాక్యంలో లేరు కదా. మరి ఏం చేయాలి? వీళ్ళ గురించి మెచ్చుకోవాలనా? నేను మెచ్చుకుంటే ఇక్కడ మెచ్చుకుంటాను, కానీ పరలోకం ఎవరిస్తారు? మానవులు ఎదుట నాటకాలు, బూటకాలు, వేషాలు జరుగుతాయి. దేవుణ్ణి మోసం చేయలేరు, బలత్కారంగా పరలోకాన్ని పట్టుకోలేరు, పరలోకంలో ప్రవేశించలేరు. పరలోకం మనకి కావాలంటే వాక్యం ప్రకారంగా బతకాలి, అదే ముఖ్యం. ప్రతి ఆదివారం రెగ్యులర్ గా ప్రభు బల్లో పాల్పొందాలి. అందుకే దేవుడు నియమించింది అది. ఇర్రెగ్యులర్ దేవుడు ఒప్పుకోడు. నాకు అనుకూలమైతేనే అని ఎవరైనా అనుకుంటే అది వాక్యానికి అవిధేయత. అలాంటి వారు ఎప్పుడో ఒకసారి వచ్చి ప్రభువులో పాల్పొందితే ఇట్ ఈజ్ నాట్ అక్సెప్టింగ్ వర్షిప్. దేవుడు దాన్ని ఒప్పుకోడా, దేవునికి అంగీకారము కూడా కాదు. వద్దు, అలాంటి వారు చేయవేద్దండి ప్రభు బలలో. రెగ్యులర్ గా ఉన్నారు లేదా ఆలోచన చేయండి. ప్రతి ఆదాయం తప్పుకోకుండా ప్రభువులో పాల్పొందుతున్నారా? అయితే పొందండి, లేకపోతే వద్దు. ఎప్పుడో ఒకసారి నాకు అనుకూలమైతే, నాకు ఇష్టమైతే, నాకు అనుకున్నట్లయితే అనేటి వాళ్ళు దయచేసి ప్రభువులో పాల్పొందొద్దండి. నేను రక్షణ పొందినా, నేను బాప్తిసం పొందినా, నేను విమోచించబడినా, నేను ప్రభు కొరకు ప్రతి ఆదివారం సేవలో ఉండాలా, ఆయన్ని సేవించాలా. 100 అయినా కానీ, శ్రమ అయినా, కష్టమైన, ఎంత ఇబ్బంది అయినా కానీ నేను ప్రభు బలలో పాలు పొందాలి. ప్రతి వారము అనేటువంటి వాళ్ళు మాత్రం పాలు పొందండి. ఇది కండిషన్. దయచేసి ఎప్పుడో ఒకసారి పొందే వాళ్ళు పొందొద్దండి. ఈరోజు పొందొద్దండి. ఎప్పుడో ఒకసారి ఈ పొద్దు నాకు అనుకూలమైందని చెప్పి వాళ్ళు బాప్తిసం పొందినాను బల్ల మాత్రం పాలు పొందకండి. ఎందుకంటే ఇది దేవుని యొక్క నియమం కాదు, దేవుని యొక్క క్రమం.
బాప్తిస్మం పొందినటువంటి ఆ 3,000 మంది అపోస్తుల బోధలో ఉన్నారు, సవాసంలో ఉన్నారు, రొట్టె విరిచిట్లో ఉన్నారు. ఇవన్నీ లేవు కదా. ఎట్లా చెప్తారు పరలోకం ఉన్నదని? ఎట్లా అంటారు పరలోకం ఉన్నదని? ఆధారం ఒకటే, ప్రభువుల్లో ఎప్పుడో అనుకూలమైతే పాల్పొందినారు అనుకోండి. మరి సవాసం ఏది? ఇంటింటి పరిచయం అక్కడ చెప్పేది. సవాసం అంటే ఇంటింటి పరిచయం ఏది? ఏ ఇంట్లో వాక్యంకి వస్తున్నావు? ఏ ఇంట్లో ప్రార్థనకు వస్తున్నారు? ఏ ఇంట్లో ఎక్కడ బాగా తినేది ఉందో అక్కడికి వస్తారు కొంతమంది. ఏ ఇంట్లో తినేది లేకపోతే అక్కడికి రారు, ఎందుకంటే వాళ్ళు ఏం పెట్టరులేని. ఇదంతా అతిక్రమము, దౌర్భాగ్య స్థితి ఇదంతా కూడా. ఇలాంటి వారికి పరలోకం వద్దు, ఇలాంటి వారికి పరలోకం కాదు కూడా. ఏది? బాప్తిజం పొందినారు కదా, రక్షణ పొందినారు కదా, ఏది ఏ సవాసంలో ఉన్నారు? మనము భార్య చనిపోతే జ్ఞాపకార్థం పెట్టుకున్నాం. మన సంఘమంతా రావాలి కదా, అందరూ రావాలి కదా. వాన వస్తే ఏమి, వరద వస్తే ఏమి, తుఫాన్ వస్తే ఏమి, సునామీ వస్తే ఏమి, ఏమొస్తే ఏమి రావాలి కదా. ఒకవేళ మీ ఇంట్లో అట్లా కార్యం జరిగింది అనుకోండి, నేను రాకపోతే మీరు ఒప్పుకుంటారా? నేను వాన వచ్చిందంటే మీరు వింటారా? నాకు జ్వరం వచ్చింది రాలంటే వింటారా? అంటే మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉంటుందా? వాక్యం మీకు వేరే, మాకు వేరే ఉంటుందా? మీకు ఎలాగా అలాగే మాకు కూడా ఉంటుంది. అందరికీ వాక్యమే. అందుకే వాక్యమే సత్యం. వాక్యములో ప్రతిష్ఠ చేయి. దయచేసి నాకు ఈరోజు అనుకూలమైంది, నేను ప్రభువులు పొందుతానే వాళ్ళు దయచేసి బాప్తిస్మం పొందినట్టు పర్లేదు, కానీ బల్లలో పాలు పొందాకండి. రెగ్యులర్ గా పొందే వాళ్ళు మాత్రం పొందండి. ఇది నా ఆర్డర్ ఇది. ఎందుకంటే వాక్యం ప్రకారం చెప్తున్నాను. మోసపోవద్దండి. ఎవరినో చూసి వాళ్ళని వీళ్ళని ఉబ్బించే బలలో పాలు పొందాకండి. ఆత్మ పరీక్ష చేసుకోండి, వాక్యాన్ని పరిశీలన చేసుకోండి. వాక్యం ప్రకారంగా మీరు ప్రతివారం బలలో పాలు పొందుతున్నట్టయితే యు షుడ్, అదర్వైజ్ నాట్. వద్దే వద్దు, ప్లేన్ గా వెళ్ళిపోండి. దేవుడు దీవిస్తాడు, దీవించడం అది మీ ఇష్టం. అయితే వాక్యం చెప్పేది మాత్రం ఇంతే. బాప్తిస్మం పొందినటువంటి ఆ 3,000 మంది అపోస్తుల బోధలో ఉండిరి, వారు సవాసములో ఉండిరి, వారు రొట్టె విరిచిట్లో ఉండిరి, వారు ప్రార్థన చేయట్లో ఉండిరి. ఏది? మీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? మీరింట్లో ప్రార్థన చేస్తే నాకు కనపడలేదు కదా, నాకు అది తెలియలేదు కదా. మీరు ప్రార్థనా పరులో కదా, నాకు తెలియదు కదా, తెలియజేయాలి. అందుకే మీరు ప్రార్థనలో రావాలా, అందుకే సమాజ కూటాలకు రావాలా. అక్కడ తెలుస్తుంది మీ యొక్క భక్తి విశ్వాసం అనేది. ఇవేవి లేకోకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇంత అరిసి, ఇంత ఖచ్చితంగా, ఇంత కమెండబుల్ గా నేను వాక్యం చెప్పినా కొంతమంది వాక్యాన్ని మీరుతూనే ఉంటారు, వాక్యాన్ని పెడతానే ఉంటారు. ఎందుకంటే వీరికి గర్వం, అహంకారం, ఇంకా చెప్పాలంటే కండకావరం పట్టింది వీళ్ళకి. ఏం పట్టింది? ఒళ్ళంతా కొవ్వే పట్టింది అని అర్థం. ఎముకలు, కండ, నరాలు, వీళ్ళ దేహం అంతా కూడా, వీళ్ళు టోటల్ గా, వీళ్ళ బాడీ అంతా కండకావరంతో పట్టింది. అందుకే వాక్యానికి లోబడరు కదా. ఇది వాక్యం. అంత గట్టిగా చెప్తున్నా గాని అట్లే బండకు పడితే అప్పుడు ఏం చేయాలా? కాదది. దేవుడు దాన్ని ఒప్పుకో. దేవునికి ఈ ఆరాధన అంగీకారము కాదు. పరలోకం మనకి ఇవ్వడానికే దేవుడు మనల్ని రక్షించిండేది. మనం నాశనం కాకూడదని ఆయన ఉద్దేశం. ఆయన ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలనేది ఆయన ఉద్దేశం. మీరు ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. యేసుప్రభు అన్నాడు మత్తయి 6వ అధ్యాయంలో. ఏమని చేయమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు. ఏది? మీరు చేస్తున్నారా? ఇంటింటి ప్రార్థనలో ఇవన్నీ ఉన్నాయా? జరుగుతున్నాయా? నాకు చాలా హ్యాపీ, సంతోషం. ఒకటేమంటే కుడితిని సంఘాన్ని, హోస్పేట సంఘాన్ని ఒప్పు. కుడితిని సంఘంలో ప్రతిరోజు ఇంటింటి ప్రార్థనలు. మీరు ఒకసారి యూట్యూబ్ చూడండి, ఆ స్త్రీల మీటింగ్ చూడండి, ఆడ ఇంటింటి పరిచయాలు చూడండి, హోస్పేటలోనే ఉంటాయి. ఇక మిగతా ఊర్లన్నీ ప్రార్థనలే లేవు. ఏమిలే, ఆధారం ఒకటి కూడుకుండేది, ప్రభు వల్ల పాలు పొందేది, ఏదో 4 కాసులు అట్లా దేవునికి అట్లా భిక్షగాడు మాదిరిగా భిక్ష వేసేది. మళ్ళీ ఆదివారం వరకు మేమే లార్డ్స్, ఆదివారం మాత్రం మేము సర్వెంట్స్ అని కనబడతారు అనమాట.
ఆదివారం వరకు ఇంక వీళ్ళే లాడ్స్. ఆదివారం కూడా వచ్చి మాత్రం ఎట్టు కనబడతారు? సంపన్న పంపన్న మాత్రం కనబడుతుంటారు అనమాట. దేవుడు ఒప్పుకోడు, ఇదంతా ఈ ఆరాధన అంగీకరించలేదు. పరలోకం ఎవరు చెప్పండి? ఎవరిది పరలోకం? సబ్జెక్ట్ ఏం చెప్తున్నా? రక్షించబడిన వారిదే పరలోకం, విమోచించబడినటువంటి వారిదే పరలోకం. పరలోకము అనేది నిత్యము ఉండే స్థలం. దీని ఎటర్నల్ ప్లేస్ అన్నాడు ఇంగ్లీష్లో. ఏ ప్లేస్ అంట? ఎటర్నల్ ప్లేస్ అంటే దానికి అంతం లేదు. ఇట్ ఈస్ నాట్ చేంజబుల్ ప్లేస్, అన్చేంజబుల్ ప్లేస్. మార్పు లేనిది అది. మనం కొంతకాలం ఉంటాం కదా, ఇడా పోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? పరదేశకి వెళ్ళిపోతాం. అక్కడ కొంతకాలమే ఉంటాం. అక్కడి నుంచి ఆడికి వస్తాం, మళ్ళీ ఇక్కడికి రావాలి పరలోకానికి. ఎక్కడికి? ఇవి మారుతాయి కానీ అది మారదే. అది మారదు. దానికి ఆ పేరు ఎటర్నల్ ప్లేస్. ఈ పరలోకం పైన మీకు ఎంత ఉంది, ఎంత అవగాహన ఉంది? బైబిల్ దీని గురించి బాగా మాట్లాడుతుంది. పరలోకానికి ఒక పేరు ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని ఎఫెసు సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాట హెచ్చరిక. మన సంఘానికి అది చెప్తున్నా. జయించువానికే పరదైసులో, పరదైసు అంటే ఇక్కడ పరలోకం. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, లోకములో ఉన్న వాడు జయిస్తారో వాళ్ళకే పరలోకం. ఎవరు చెప్పాడు ఈ మాట? ఎఫెసులో ఉన్న సంఘానికి హెచ్చరించినాడు ఆయన. మన సంఘానికి ఇదే హెచ్చరిక అనుకుందాం. ఈ పరలోకం, పరదైసు అనేది అక్కడ మనకి ఆహారం ఉంది అంట. ఏ ఆహారం ఉంది అక్కడ? జీవవృక్ష ఫలములు. ఆదామవులు అవి కూడా తింటారని చెప్పిన వాళ్ళు అక్కడ లేకుండా చేసింది దేవుడు. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు ఇక్కడ చూస్తున్నాం పరలోకంలో. పరలోకాన్ని గురించి అబ్రాహాము ఏమన్నాడు చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ వచనం 11:10, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణము కోసము అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. ఎదురు చూస్తుంటే హోప్ఫుల్ గా ఉన్నాడు. మరి బాప్తిజం అన్నటువంటి మనందరం కూడా ఈ నిరీక్షణ మనలో ఉందా? అబ్రహాము యొక్క నిరీక్షణ ఉంది అంటే అబ్రహాం మాదిరిగా దేవుని కొరకు బతకాల, దేవుని కొరకు జీవించాల. అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి. అబ్రహామా అన్నాడు, ఏస్లాడ్ అన్నాడు, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుంచి, నీ స్నేహితుల యొద్ద నుంచి, నీ ఉండే ఊరి నుంచి లేచి వెళ్ళిపో, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. బా, ఎంత విధేయుడు అబ్రాం, ఎంత లోబడినాడు ఈ మాటకి, ఎంత భయం ఉంది అబ్రాములో. ఆయన్ని ప్రభువా వెళ్తానన్నాడు, పోతా ఉన్నాడు. ఆ అబ్రాం అంటాడు ఇక్కడ, నాకు ఈ దేవుని పరలోకం నాకు కావాలంటున్నాడు ఆయన. దానికోసం నేను నా మజిలీ ఎక్కడైనా చేంజ్ చేస్తాను భూమి పైన. దేవుడు ఎట్లా చెప్తే అట్లా ఉంటాను. ఎక్కడ పోమంటే అక్కడ పోతాడు అబ్రాం. ఈడాగంటే ఆడాగుతాడు, మళ్ళీ స్టార్ట్ చేయంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆగంటే అక్కడ ఆగుతాడు. ఎంత ఒబీడియన్స్ చూడండి. మనలో చాలా మంది, మన అన్ని సంఘాల్లో చాలా చోట్ల ఒబీడియన్స్ తక్కువ, డిస్ఒబీడియన్స్ ఎక్కువ. కారణాలు అడిగి తగిన పని ఉండా, నాకు సొంత నాయతిత్తంటే ఏంటంటే నాకు జ్వరం వచ్చిండా, విపరీతమైన తెరపలేని పనులు నాకుండా మీరు అమ్ముతారు లేదో, నాకు 2 రోజుల నుంచి విపరీతమైన వాంతులు బెదలవుతున్నాయి. నాకు
ఈరోజు పొద్దున స్టాప్ అయినాయి, అప్పటికి నిలబడిన వాక్యం ఇప్పుడు స్టార్ట్ అయిన నడల నొప్పులు. అయినా కానీ వాక్యం చెప్పాలని వచ్చినాను నేను. కొంచెం ఆగుడు దిల్లుకి ఎందుకు రాలంటే ఆ పోతావుడిని బెక్కడ్డం వచ్చంట, రావాలనుకోండి కుక్కడ్డం వచ్చంట. అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు 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 ఎప్పుడైనా ప్రార్థనకు వస్తే ఎట్లా ఉండాలంటే వీళ్ళకి వాన రాకూడదు, గాలి రాకూడదు కదా, ఇంకా ఏం కాకూడదు, స్నేహితులు రాకూడదు, ఏమి రాకోకుండా అప్పుడు వీళ్ళు ఎట్లా ఉండాలి, వీళ్ళు ఇవన్నీ వీళ్ళకి రాకూడదు అంటే మళ్ళీ వీళ్ళేమై ఉండాలా, మనుషులై ఉండాలా, రోబోట్లై ఉండాలా? వీళ్ళు రోబోట్లే. మనుషులు అయితే ఇట్లా మాట్లాడరు, నిజంగా ఇట్లా మాట్లాడరు మనుషులు. ఇవి రోబోట్లే, ఇవి ప్రాణము లేనటువంటి మూర్తులు, లోతు భార్య లాంటి వాళ్ళు వీళ్ళు. ఏమైంది లోతు భార్య కదా, స్టాచ్యూ అయిపోయింది. ఈ స్టాచ్యూలు దీంట్లో ప్రాణం లేదు. దానికే గాలొచ్చా, వానొచ్చా, ఎండొచ్చా, అందుకే రాలేకపోతుంది, అందుకే రాలేదు. అబద్ధాలు 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 కదా. ఆలోచన చేసుకోండి, పరలోకం ఎట్లా దొరుకుతుంది, ఎట్లుంటుంది పరలోకం? ఇది జరుగుతుందిలేండి. ఇప్పుడు వచ్చినారు, బల్లో పాల్గొన్నారు, పోతారు, మళ్ళీ వస్తారు, బల్లో పాల్గొంటారు. ఇది యథారాజా తథా ప్రజ అయిపోయింది. ఇదంతా కూడా అంతే. ఇంత మాత్రం పరలోకం రాదు, రాదు రాదు రాదు, ఇంత మాత్రం పరలోకం దొరకదు. వాక్యం కావాలా? ఏమన్నాడు అబ్రాం? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణము కోసము నేను ఎదురు చూస్తున్నా అన్నాడు. పునాదులు కలిగిన పట్టణం అట, అంతం లేని పట్టణం అట, నాశనం లేనిది, ఎవరు పీకేలేరు దాన్ని. ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి, కొన్ని బిల్డింగుల్ని కదా హైడ్రాలు కొట్టేస్తుంటే చూసారా? హైడ్రాలు కొట్టేస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగుల్ని, ఎట్లా బిల్డింగులు తెలిసిన, మీరు నమ్ముతారు లేదో, ఒకేసారిగా పైన టాప్లో ఉండే 10వ ఆ అంతస్తుకి కొక్కేసి బిక్కు చూసినారు దగ్గర పడగొట్టాలన్నప్పుడు. ఉంటాయా భూమి పైన ఇవన్నీ? పోతాయి గ్యారెంటీగా. హైడ్రాలు అవసరం లేదు, డ్రోన్లు అవసరం లేదు కొట్టేకి. యేసుక్రీస్తు రాకడా చాలు. ఏంది చాలు? ఆయన రాకడే చాలు. ఆయన రాకడికి భూమి దాని పునాదులు కదిలిపోతాయి. బిల్డింగ్ ఉండదు, బంగ్లా ఉండదు, టవర్ ఉండదు, వాచ్ టవర్ మేలు మిద్ది ఉండేలేదు. ఎన్ని పునాదులేసి నువ్వు కట్టినా బైబుల్ అంటది నీకు పునాదులే లేవు. పునాది కలిగిందంతా ఒకటే ఒకటి, యాదది, అది పరలోకం. అది నాకు కావాలన్నాడు అబ్రాం. తెగ మురిసిపోతాం కదా, మనల్ని చూసుకొని, మనం మన ఆస్తులు చూసుకొని, మన ఇండ్లు చూసుకొని, మన బిల్డింగ్లు చూసుకొని, మన పరపతి చూసుకొని, మనకున్నటువంటి ఈ స్టేటస్ అంతా చూసుకొని తెగిపోతాం కదా మనము. పరలోకం ఉందా? దానికి తగిన జీవితం ఉందా? దానికి తగినట్టుగా మనం బతుకుతున్నామా? అట్లయితే వాక్యాన్ని నమ్మండి. హెబ్రీ పత్రిక 9:24 ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9:24 ఇంకో మాట ఎంత బాగా అక్కడ చూద్దాం. 24 9:24 నేను చదువుతాను లేండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తాకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమునందే ఆయన ప్రవేశించెను. ఎవరు పోయినారు పరలోకానికి? యేసుక్రీస్తు పోయినాడు. ఎందుకు పోయినాడు? నెక్స్ట్ ఎవరు పోలా? మనం పోవాల పరలోకానికి. మనం పరలోకానికి పోవాలని, మనకు ఆ నిరీక్షణ కలగాలని మన కొరకు ఆయన పరలోకానికి వెళ్ళిపోయినాడు. అపోస్తలులు 1:11 వాళ్ళు చూస్తా ఉన్నారు శిష్యులు. యేసు వారితో మాట్లాడుతూ ఆకాశానికి అట్లా ఎక్కిపోతా ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత మేఘం అడ్డం వచ్చింది. అడ్డం వచ్చిన మేఘం కాబట్టి అక్కడ ఏమైనా తెలియదు. తర్వాత మేఘం తొలగిపోయింది. ఆయనేడి అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు. మీరు ఏ రీతిగా ఆయన పరలోకానికి ఎక్కిపోవటం మీరు చూచితురో అలాగనే ఆయన వస్తాడు.
ఎందుకు వెళ్ళినాడు పరలోకంకైనా? మనకి స్థలం సిద్ధపరచడానికి, మన కొరకు కుర్చీలు ఏర్పాటు చేయడానికి. ఎఫెసీయులు 2:7 చూపించిన కదా నేను. మనల్ని తనతో కూర్చోపెట్టుకోవడానికి ఆయన బయలుదేరినాడు. ఎఫెసీ పత్రిక, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 మాట చూద్దాం, ఒకసారి చూద్దాం. కాబట్టి దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించవలెను. అది పరలోకానికి మనం పోవాలంటే మనకు దేవుడు అప్పగించిన పనిని చేయాలట. ఆ పని చేయకపోతే మనకు పరలోకం దొరకదు. విశ్రాంతి అంటే పరలోకం. బైబిల్ ఏమంటుంది? ప్రకటన 14:13 వారు తమ క్రియలే వారి వెంట వెళ్తున్నాయి. వారు విశ్రాంతి పొందడానికి అక్కడ వెళ్తున్నారు చెప్పిన మాట అక్కడ ఉంది. యోహాను సువార్తలో యేసుప్రభు మన కోసం పరలోకం రెడీ చేసినాడు. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 14:1-2 చూద్దాం కొంచెం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే కదా. మరి మనం పోతాం వాటికి, మరి వెళ్తామా అక్కడికి? ఈ భూమి పైన ప్రతాపాలు చెప్తే కాదు, ఎట్లాంటి వాడైనా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. నీకు మేడ మిద్దలున్నా, అందచందాలు ఉన్నా, ఎంతమంది పాటు కదా, ఇవేమి నిన్ను కాపాడవు. పరలోకం ఇవ్వవు. పరలోకం ఇచ్చేది క్రీస్తే. దాన్ని ఇవ్వడానికి ఆయన మనకంటే ముందు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోక ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేనిడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అబ్బా, అందుకే బాప్తిసం పొందండి. అందుకే బాప్తిసం పొందినారు. అందుకే దేవుని కొరకు బతకండి. అందుకే దేవుని కొరకు జీవించండి. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ స్థలములో? చెప్పి ఆయన ఉంటాడు. ఎవరు చెప్తుండేది? యేసుక్రీస్తు. ఆయన ఉంటాడు అక్కడ. ఆయనతో పాటు ఇంకెవరు ఉంటారు? దేవదూతలు ఉంటారు. ఇంకా ఎవరుంటారు వాళ్ళతో పాటు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఇంకా ఎవరుంటారు అక్కడ వాళ్ళతో పాటు? మన మాదిరిగా విమోచించబడిన వారు ఉంటారు. ఇంకా ఎవరుంటారు అక్కడంటే 24 పెద్దలు ఉంటారు. ఇంకా అధికారులు ఉంటారు. ఇంకా చాలా మంది పరలోకంలో ఉంటారు. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా, మాయలోకమే ఇది, నేను యాత్రికుడను. ఇది మాయలోకం. ఇది మాయా లేదు ఇక్కడ. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిదే ఇది. ఎందుకయ్యా దీన్ని నమ్ముకుంటారు ఊరికే మీరు? ఎందుకు దీనిపైన అభిలాష పెంచుకున్నారు? ఎందుకు దీన్ని ఆశించి నాశనమైన నరకానికి పోతా ఉన్నారు? దేవుణ్ణి నమ్మండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. మన కొరకు సిద్ధమైన ఆ స్థలములో ప్రిపేర్ అవ్వండి. అక్కడ ఎవరెవరు ఉంటారు చూడండి. కొంచెం యోహాను సువార్త 14:3 నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరిచినప్పుడు నేను స్థలములో మీరు ఉండలాగా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అబ్బా, మనం ఎవరితో ఉండాలంట? ఆడెవరు మాట్లాడుతున్నారు? మనం ఎవరితో ఉండాలట? అక్కడ చెప్పే ఆయన ఎవరు? ఆయన క్రీస్తు. ఏమంటాడు ఆయన? నాతో కూడా మీరు అక్కడ ఉండాలా. ఎక్కడ? అక్కడెక్కడ? పరలోకంలో ఉండాలంట. ఎంత ఆశ కదా మన పైన ఆయనకి కదా, ఎంత ఆశ కదా. ఇది నా ఆశ. అబ్బా,
అది ఏ నీ కాంక్ష. ఆయన ఆశ అది, మన కాంక్ష ఇది. ఆయన ఆశ ఏమి? మనం ఆయనతో ఉండాలని. మన కాంక్ష ఏమి? మనం ఆయనతో ఉండాలని. ఏది ఉందా? ఊరికే పాటలు పాడితే కాదు, ఊరికే హల్లెలూయా అని చెప్పి నడిస్తే కాదు. రియల్ లైఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ది రియల్ లైఫ్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ టాక్, ఇట్ ఇస్ బట్ వాక్. కేవలం చెప్పుకునేది కాదు ఇది. ఫిలిప్ అన్నాడు, ప్రభువా మాకంతే చాలు, ఆ మార్గం చెప్పి అన్నాడు. కింద ఉంది ఆ మాట. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. పిచ్చోడా, ఇక నా ద్వారా తప్ప. అట్లనే బాప్తిసం పొందినటువంటి మనందరం కూడా ఆ మాట ఎందుకు నిలబెట్టుకోవలేదు? ఎందుకు దానికోసం బతకడం లేదు? మరి యేసే మార్గం అంటే చాలా, ఆయన ద్వారా ఆయన బాప్తిసం పొందితే చాలా బతకాలి కదా. ఎట్లా బతకాలా? ఎట్లో గట్ల అంటే ఎట్లా? కుక్కు మాదిరిగా, ఇంకా ఎట్లా? పంది మాదిరిగా, ఇంకా ఎట్లా? గాడిదల మాదిరిగా, ఇంకా ఎట్లా? దున్నపోతుల మాదిరిగా, ఇంకా ఎట్లా? ఆంబోతుల మాదిరిగా చాలా బతికితే. అవన్నీ బతుకుతున్నాయి కదా, వాటన్నిటికి నిరీక్షణ ఉందా? లేదు కదా. మనసులకే నిరీక్షణ, దాన్నే పుట్టిస్తున్నాడు యేసుప్రభువు. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలా అని నా ఆశ అన్నాడు. అలాంటి ఆ పరిశుద్ధమైనటువంటి పాపం లేని ఆ స్థలము కోరకే అబ్రాం ఎదురు చూసినాడు. ఇప్పుడు అబ్రాం అక్కడ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. అయితే వారు మరీ శ్రేష్టమైన 16వ వచనం, 11:16. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వా, దేన్ని కోరుతున్నారు? ఏది మీ కోరిక? మీ ఆశ ఏది? ఆయన ఆశ మనం ఆయనతో ఉండాలని పరలోకములో. అదే మన కాంక్షగా ఉండాలంటే నిరీక్షణగా ఉండాల. ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు అబ్రాము. దానికి నేను రెడీగా ఉన్నాను, అది నా ఆశ. మనం పరలోకానికి పోవాలంటే ఇట్లాంటి మంచి మంచి వాక్యాలు చూసుకొని మనల్ని మనం బలపరుచుకోవాలా. లోకాన్ని ప్రేమించొద్దండి, లోకం నాదనుకోవద్దండి. ఆయన అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. 1 యోహాను 2:17 ప్రకారంగా అన్నిగా ఈ లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి, నా వాక్యమే స్థిరము అన్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనములో, సముద్రము ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచి తిని. పరలోకం ఎక్కడుంది? పెండ్లి కుమార్తెట పరలోకములో ఉంది అంటాడు. అక్కడ పరలోకములో ఎవరున్నారు? అక్కడ సంఘముంది. ఎట్లా ఉంది సంఘం? అక్కడ పెళ్లి కుమార్తె వలె అలంకరించబడింది. అది ఎట్లాట? అది పరిశుద్ధ పట్టణము. ఏది? పరలోకం. ఆ పరిశుద్ధ పట్టణం అనే పరలోకములో నేనేం చూసిన అంటాడు పౌలు, ఈ యోహాను, అలంకరించబడినటువంటి యొక్క నూతన యెరూషలేము చూస్తుని అంటాడు. అది ఆయన భార్య, భర్త ఎక్కడ ఉంటే అక్కడ భార్య ఉండాల. మనము ఆయన భార్య, సంఘం అనే మనము ఆయన భార్య, అలంకరించబడుతున్నటువంటి భార్య మనం.
బజారుకి పోవాలనుకోండి, ఏదో షాపింగ్ పోవాలనుకోండి, మీరు భార్యాభర్త ఎక్కువగా ఇద్దరు వెళ్తారు కదా బాగా. భర్త ఏమో మామూలుగా ఇంత మాత్రం ఉంటారు, నా మాదిరి ఇట్లా ఇంతే ఇంతే ఇంత మాత్రం ఉంటారు అంతే. కొంచెం ఆడవాళ్ళు లెక్క చేయండి, ఎట్లా అలంకరించుకుంటారు. అద్దం ముందు అర్ధగంట నిలబడుకొని గంటలు పడుకొని ఇది మ్యాచింగ్ కాలే, ఏం కాలా, దీనికి ఇది మ్యాచింగ్ కాలా, దీనికి ఈ గాజులు మ్యాచింగ్ కాలా, దీనికి ఈ బొట్టు మ్యాచింగ్ కాలా, ఏం కావాలా, ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి చుట్టూ తిరిగి అంతా చూసుకునే మ్యాచింగ్ కాలే. అయిందా రెడీ అంటే ఇంకొక 10 నిమిషాలంట, అయిందా ఇంకో 5 నిమిషాలంట. మొగుడు చెప్తానే ఉంటాడు, ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం, ఇంత అలంకరణ కావాలా ఇక్కడ కావాలా అనుకుంటే పరలోకములో నీవు కూడా అంత పవిత్రమైన అలంకారం ధరించుకొని కనపడాలా. అదే ఇక్కడ చెప్తాడు, పరలోకమనే ప్రభువు దగ్గర, ఆ క్రీస్తు దగ్గర నేను ఆయన భార్యను చూసి నీ అంటాడు యోహాను. అది సంఘం, అది మనమే. నాకు ఒక మాట చెప్పండి, యోహాను పరలోకములో ఎవరిని చూసినాడు? క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెను చూసినాడు. ఎక్కడ చూసినాడు ఆమెని? పరలోకంలో చూసినాడు. ఇందు ముందు ఆమె ఆడునింది భూమి పైన ఎక్కడ, ఏదో స్థలంలో రాజ్యంలో ఉంది. ఆ రాజ్యంలో ఈ యోహాను కూడా ఉన్నాడు. అది ఎవరు? ఈ యోహాను ఆ రాజ్యంలో ఉంటే కొన్నాళ్ళు తండ్రిని ఆరాధిస్తూ పద్మాసు అనే దీపంలో ఉంటూ ఈ దర్శనాన్ని చూసినాడు. ఆ దర్శనములో పరలోకములో ఆ సంఘాన్ని చూసినాడు. ఆ సంఘములో తాను కూడా ఒక్కడే ఉన్నట్టుగా. అబ్బో, మీరుంటారా మరి? మనం ఉంటామా మరి? ఆ సంఘం చాలా పరిశుద్ధమైంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతాను చూడండి. ఆత్మవశుడనే ఉన్న నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమున పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. మీరు ఇంటికి పోయిన తర్వాత 26 వచనాల దాకా చదువుకో. ఎన్ని వచనాల దాకా? 21వ అధ్యాయం 10 వచనం నుంచి 26 వచనాలు చదవండి. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ పరలోకము కట్టబడినటువంటి విధానాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందో కదా. 12 ద్వారాల, అదే అక్కడ ఉంది. ఎట్లా పాట అది? 12 ద్వారాల పరపురమును కనులారా చూచేడి దినమెప్పుడు. ఎంత బాగా పాట ఉంది కదా. ఇదే అది. దగదగ మెరియు 12 ముత్తములతో కట్టబడినటువంటి పరిశుద్ధమైన పట్టణములో నేను నా వధువును చూసి తిని, ఆ వధువుగా నన్ను నేను అక్కడ చూసి తిని, అందులో నేనొకనిగా అన్నట్టుగా యోహాను అక్కడ చూపిస్తున్నాడు దాన్ని. ఎంత మంచిది ఉందా పరలోకం, ఇంత బాగుంది చూడండి. ఊరికే మాటలు చెప్పుకొని పరలోకం నాకి, పరలోకం నాది అని చెప్పుకుంటే కాదు. ప్రకటన గ్రంథం 21 10 నుంచి 26 వర్షాల దాకా మీరు ఇంటికి పోయి చదువుకొని వచ్చి నెక్స్ట్ ఆధారం నేను ఉంటే నాకు చెప్తారని నా ఆశ. ఎట్లుందో పరలోకం చూద్దామన్నది. 2 పీటరు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం గలం ఏమో జల్లి చేయమా, వెనక ముందు ఏం చూస్తావు? ఏం లేదా? 1వ అధ్యాయం 11వ వచనం. ఏం తిట్టుందిలే. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. 2వ పేతురు పత్రిక. మీ రక్షణను గూర్చి పరిశీలిస్తూ ఎన్నో వచనం చదువుతున్నావు, ఏది చదువుతున్నావు, ఎన్నో అధ్యాయం చదువుతున్నావు? 2వ పేతురు పత్రికని చెప్పింది 1వ అధ్యాయము 11వ వచనం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లు అలాగునా మన ప్రభువును యాది నిత్యరాజ్యం. సంఘం కాదు ఇది, సంఘములో ఉన్నటువంటి వారికి ఇచ్చే పరలోకం, అది నిత్యరాజ్యం.
ఏ రాజ్యం అది? ఇట్ ఈజ్ అన్చేంజబుల్ వరల్డ్ అన్నాను కదా, అన్చేంజబుల్ సిటీ ఇది, మార్పులేంది. ఎట్లుందట మమత అది? ఎంత అందంగా ఉంది కదా వచ్చిన అది. ఏ చదవండి అన్నమాట ఒకసారి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే పాడిపోరు. మీకు ఆ క్రియలు కావాలంటే 1 పేతురు 2 పేతురులో పైన వసలు చదువుకున్న తర్వాత మరి కింద అలాగుననే ప్రభువును రక్షకుడు అయినా ఎక్కడికి ప్రవేశమంట అంటే ఈ వచనం ప్రకారంగా మనం ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. మనం అడుగున్నాం ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం అంది? నిత్యరాజ్యం, పరలోకాలు ప్రయాణంలో ఉన్నాం. మరి పోతామా? యాక్సిడెంట్లు, పడిపోవడాలు, వెనక్కి చూడ్డాలు, లోతు భార్య మాదిరిగా ఇవన్నీ ఉంటాయి లేదా ప్రయాణంలో? వెనక్కి చూడకుండా పరిగెత్తండి అబ్బా అంటే ఆమె వెనక్కి చూసింది. ఎవరాయమ్మా? ఆడోళ్ళే చెప్పాలి ఆడోళ్ళ కథ. ఇది ఆడోళ్ళ కథ, మీరే చెప్పాలా ఎందుకు చూసి ఉంటుంది ఆమె వెనక్కి, ఎందుకు చూసి ఉంటుందో కదా. మీరు గెస్ చేసుకోండి, మీరు ఆలోచన చేసుకోండి. ఒకరోజు దేవుని చిత్తం అయితే ఆమె వెనక్కి ఎందుకు చూస్తుందని 7 కారణాలు చెప్తాను నేను. అట్లా ఉండకూడదు సంఘం, స్త్రీలు అలా ఉండకూడదు. అలాంటివి లేనటువంటి యొక్క ఆ పరిశుద్ధ ఆ సంఘమును ఆ పట్టణంలో చూశాను అని వాడు అక్కడ అంటాడు. నేను చూసిన అంటాడు. మనం అక్కడ ఉంటాం. దాంట్లో ఎవరెవరు ప్రయాణంలో పోరు? తొట్టిల్లు అన్నాడు పేతురు. అక్కడ తొట్టిల్నారు అంటే ఎవరు చూద్దాం వాళ్ళని. ప్రకటన 21:8 వచనం, 21:8 వచనం, 21:8 అనుచరిస్తున్నారా? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులను, ఎవరు? వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహార్థకులను, అబద్ధికులు అందరును అగ్నిగంధకాలతో మండే గుండములో వీళ్ళు తొట్టిల్తారు. పేద చెప్పింది వీళ్ళ గురించే. ఇట్లా ఉంటే మీరు తొట్టిల్తారు, పడిపోతారని అర్థం. తొట్టిల్లకుండా మీరు ఉండాలంటే పరలోకం మీకు కావాలని భయం ఉన్నాయి. ఎవరు ఉండరు పరలోకంలో? ఎవరెవరు ఉండరు? మాంత్రికులు ఉండరు, అబద్ధికులు ఉండరు, పిరికివారు ఉండరు, త్రాగుబోతులు ఉండరు, అవిశ్వాసులు ఉండరు. ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. ఆడంగితనం కలిగిన వారు, పురుష సంయోగులు, అన్యాయస్తులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ లేని స్థలమే పరలోకము. వీళ్ళు పరలోకం కాదు, వీళ్ళకి లేదు. ఇంక ఎన్ని చెప్పుకున్నా అంతే. ఎన్ని చెప్పుకున్నా నేను బాప్తిజం పొందినా, పేరు మార్చుకున్నా, 5 ఏండ్లు అయ్యింది, 10 ఏండ్లు అయ్యింది, నేను రక్షించబడినా అని ఎంత చెప్పుకున్నా ఎక్కడికి పోరు? ఎందుకు పోరు? తొట్టిల్లుతున్నారు గనుక అని అక్కడ నుంచి పేతురు చెప్తున్నాడు. మీరు తొట్టిల్లుకుండా ఉంటే మాత్రమే పరలోకానికి పోయేది. వీళ్ళ గురించి బైబిల్ ఇంకా ఏముంటుంది? 22వ అధ్యాయం ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం ఒకసారి 10వ వచనం చదవండి. వీళ్ళెవరు? వీళ్ళు కుక్కులంట, వీళ్ళు మాంత్రికులంట, వ్యభిచారికులంట, నరహంతకులంట, విగ్రహార్థికులంట, అబద్ధాలని ప్రేమించేవాళ్ళు. ప్రతివాడు బయట ఉంటారంట. ఒకసారి లిస్ట్ చదవండి మళ్ళీ ఒకసారి. కుక్కులు కాదమ్మా, కుక్కలు. కుక్కులు కాదు, కుక్కలు. ఏది కుక్కలు అని చెప్తున్నాడు? పరలోకంలో కుక్కలు లేవు అంటే నిజంగా ఈ జంతువులు పరలోకం నరకం పోతాయా? క్యారెక్టర్ చెప్పినాం కదా. కుక్కలను వీళ్ళెవరు కదా? మాంత్రికులను, మరి వ్యభిచారులను, మరి నరహంతకులను, విగ్రహారాధికులను. వీళ్ళెవరు? విగ్రహార్థికులు ఎవరు? అబద్ధాలను ప్రేమించేవాళ్ళు ఎవరు? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరు?
ఈ లిస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ బయట ఉంటారట? పరలోకంలో ఉండరు. ఎక్కడుంటారు? బయట. బయట అంటే ఎక్కడ? అది కూడా చూపిస్తాను. బయట అంటే ఎక్కడ? పరలోకమేమో కాదు, అది ఏది కాదు, పరలోకంలో వీళ్ళు ఉండరు. బయట అంటే వారు ఎక్కడ? ఇంకా రెండే ఉండేది. ఎన్ని ఉండేది? తీర్పులో రెండే, ఒకటి పరలోకం, నరకం. మరి వాళ్ళు బయట ఉంటారంటే అది అది ఎట్లుంది? ఒకసారి చూడండి. అది కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం 48 వచ్చి, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు కదా. నరకమున మరి వాళ్ళు లోపలికి పోలేదనుకో, బయట ఉన్నారనుకో, అర్థమేమి? అపవాదికి నీవాని దూతలకు. ఎవరికంట నరకం? అపవాదికి వాని దూతలకు వాళ్తూ ఉంటారు. మీరు కూడా అంతే. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహార్థికులు, నరాంతకులు, అబద్ధాలను ప్రేమించేవాళ్ళు. వీళ్ళు ఎట్లుంటారు? వీళ్ళకి ఎన్ని తలకాయలు ఉంటాయో. అబద్ధాలను ప్రేమించేవాళ్ళు. అబద్ధాలు అంటే నాకు అర్థం కాల. ఏంది అబద్ధాలు అంటే? ఏవైనా కొన్ని కార్యాలు జరగాలంటే కొంతమంది అబద్ధాలు అన్నీ పోజేసుకొని అది నిజమని నమ్మిస్తారు. క్రైస్తవులైనా అక్రైస్తవులైనా అబద్ధాలను ప్రేమించే వాళ్ళకి పరలోకం వాక్యం తేటగా చెప్తుంది. అక్కడ వాళ్ళు బయటే ఉంటారు. బయట అంటే అది నరకములో ఉంటారు. 21:7 ప్రకారంగా ప్రకటన, నీతిమంతులు మాత్రమే పరలోకంలో ఉంటారంతే. వీళ్ళే తండ్రైన దేవుణ్ణి సేవిస్తూ నిష్కల్మసులుగా భూమిపైన బతికినటువంటి వాళ్ళు. చెప్పండి, పరలోకం ఎవరిది? పరలోకం ఎవరిది? రక్షణ పొందినటువంటి వారిది. టాపిక్ గుర్తుపెట్టుకోరా మీరు. నేను సబ్జెక్ట్ ఏం పెట్టాను? వారిదే పరలోకం. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఇంకో మాట చూద్దాం కొంచెం. 22:3, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది ఉండదు. పరలోకములో శాపగ్రస్తమైనది ఏది ఉండదు. అది పరలోకం, అది భూలోకం కాదు. భూలోకంలో చేయరాని తప్పులు పాపాలన్నీ చేసి శాపాలు కట్టుకున్నటువంటి వారు అక్కడికి పోరు. ఇంతకీ ఆ పరలోకంలో ఎవరుంటారు? అక్కడ కింద వచనం, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమును ఆయనను సేవిస్తూ, ఆయన దాసులు ఆయనను సేవిస్తూ ముఖదర్శనం చేస్తారు. యేసుక్రీస్తుని చూస్తూ. మనం ఇక్కడ వాక్యము ద్వారా తండ్రిని యేసుక్రీస్తు ద్వారా ఆరాధిస్తున్నాం కదా. ఇక్కడ మనకి ముఖదర్శనం లేదు. అయితే ముఖదర్శనం ఉంది. మనం పరలోకములో క్రీస్తుని చూస్తాం, తండ్రైన దేవునితో ఉంటాం. ఆయన ముఖ కాంతిలో మనం ప్రకాశిస్తాం. శాపగ్రస్తమైంది అక్కడ ఏది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కలు అక్కడ ఉండవు. దెన్ మాంత్రికులు అక్కడ ఉండరు. అబద్ధికులు అక్కడ ఉండరు. పురుష సంయోగులు అక్కడ ఉండరు. త్రాగుబోతులు అక్కడ ఉండరు. విగ్రహారాధికులు అక్కడ ఉండరు. ఎవరు అక్కడ ఉండరు. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా, అగుపాడుచున్నది గమ్యస్థానము.
అచ్చటనే చూసేదాను పరిశుద్ధులెల్లారిన్. ఏది మీరు చూస్తారా? మీరు పట్టించుకుంటారా? ఈ నిరీక్షణ యోహాను అక్కడ చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. బా, ఎంత ట్రెమెండస్గా ఉంది ఈ వాక్యం నిజంగా అంటే. పోరు, యాటికి పోరు? పరలోకానికి పోరు. లేదు లేదు లేదు, పరలోకం ఈ కుక్కలకు లేనే లేదు, ఈ మాంత్రికులు లేనే లేదు. ఇక్కడ భూమి పైన అబద్ధాలు చెప్పి సత్యాన్ని అసత్యంగా మార్చేవాళ్ళు పోనే పోరు పరలోకానికి. వాళ్ళంతా బయటే 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 ఉంటారంతే. అక్కడ పండ్లు కొరుకుట, వేదన, బాధ, బో 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 వర్ణింపనలవిగా అన్నటువంటి యొక్క నిత్యాగ్నికి గుర్తు. నిత్యాగ్నిలో ఉంటారు. ఎటర్నల్ ఫైర్ అది. వాళ్ళు ఎటర్నల్ ప్లేస్కి పోరు, హెవెన్కు పోరు కదా. బైబిల్లో మనం ఆ విధంగా పరలోకానికి పోయే కాలం వచ్చింది. సంఘంలో ఉన్నాం కదా, అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. పరలోకానికి పోయే కాలం వచ్చింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి సంఘాన్ని గురించి రాబడింది. ఇక్కడ 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాల యొక్క వర్ణన ఉంది. ఇక్కడ స్ముర్నా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని కొంచెం మన సంఘాలు పోల్చుకుంటే బాగుంటుంది. మన సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయి? ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి పోతాయా? పరలోకంలో ఉంటుందా? ప్రభువులో పాల్పొందినంత మాత్రం పరలోకం దొరికిందా? మీరు అనుకుంటున్నాం, నేను చెప్తున్నా దొరకదు అంటున్నాను. అంతవరకు ఇది మనం సేవించే ఒక పద్ధతి. దేవుడు చెప్పింది చేయాలి అంతే. కొనసాగిస్తూ కొనసాగిస్తూ విశ్వాసాన్ని కాపాడుకోవాల. 2:10 ప్రకటన 2:10. ఇదిగా మీరు శోధింపబడినట్లు అపవాదం మీలో కొందరిని చెరసాలు లేదా మసలడా. చూడు, మళ్ళీ ఇంకోటి యాద కలుపుతుంది అట్లకి. చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకము ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఇది ఏ సంఘానికి చేసిన వాగ్దానం అయినా? ఏ సంఘం? ఏదో చెప్తాడు దావీదు. ఏదో స్ముర్నా రాయబడిన 7 సంఘాల్లో ప్రతి సంఘానికి నీ పైన నేరం మోపాలా నేరం మోపాలా నేరం మోపాలా అన్నాడు. కానీ ఈ స్ముర్నా సంఘానికి మాత్రం ఆ శాపమే లేదు. అందుకే ఇది ధన్యమైన సంఘం. నాశాదే మన సంఘాలు ఇట్లుండాలా. మానవ వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు పరలోకం. ఊరికే కాదు, పరలోకం ఊరికే రాదే. నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలా. లేకపోతే నీకు ఎట్లా దొరుకుతుంది పరలోకం? ఎట్లా ఉంటుంది పరలోకం? ఊరికే మాటలతో మాట్లాడితే వచ్చేది కాదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహించున్నాను అన్నది ఆయన తాను చేసిన వాగ్దానం. నిత్య జీవం. మనకేమైనా వాగ్దానం చేసినాడు? ఎక్కడుంది నిత్య జీవం? పరలోకంలో నిత్య స్థలం, నిత్య జీవం, నిత్య రాజ్యం. మరి ఆ పరలోకం మనకు కావాలంటే ఏం చేయాలా? లోకములో నమ్మకంగా బతకాలి. 10 దినములో నీకు శ్రమ వచ్చినా ఓర్చుకో అంటాడు. 10 దినాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇంతేనా? అదే మిగతా అని చెప్పాడు అక్కడ. 1 కంటే 2 కంటే ఎక్కువ కదా 10 అంటే కొంతకాలం కదా, ఒక పరిపూర్ణమైన సంఖ్య. అది మెచ్యూర్డ్ అవుతుంది గ్యారెంటీగా. ఖచ్చితంగా నీ దినాలు తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతాయి, నీ దుఃఖాలు తీరిపోతాయి. 22లో ప్రకటన అంటాడు, నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుస్తాడు, నీ కన్నీళ్ళని ఆయన తుడుస్తాడు. ఆయనకు నీవు ప్రజలై ఉంటావు, నీకు ఆయన దేవుడై ఉంటాడు. అంతవరకు నువ్వేం చేయాలి? నమ్మకంగా
అది బాగుంది కదా ప్రకటన గ్రంథం. మార్మికమైన నిజమైన సత్యం అంటే ప్రకటన గ్రంథమే. దానికే ఈ గ్రంథాన్ని ఎక్కువ ఎవరు చెప్పురు. ప్రకటన గ్రంథాన్ని ఎక్కువ మాట్లాడు కావచ్చు. చూడండి, ఎవరు కానీ ప్రకటన గ్రంథం మాత్రం చెప్పరు. నేను ఒక్కడే చెప్పేది. ఒక ఆయన అన్నాడు నాతో, ఇది నువ్వే మాట్లాడతావు, మా వాళ్ళు ఎవరు మాట్లాడరని. చర్చకు వచ్చాడు, ఎవరు మాట్లాడరంటే ఎక్కువ ప్రకటన గ్రంథం నువ్వే మాట్లాడతావు అంటారు కొంతమంది. వాక్యం పరలోకం ఉండేదే దాంట్లో ఉంది. ప్రకటన చూపిస్తున్నాడు బాగా క్లియర్గా. ఎంత మంచి దర్శనాన్ని యోహాను అన్నాడు చూడండి. జగత్తు పునాది వేయబడక ముందే జరిగిన సంగతుల్ని, పరలోక యొక్క మరణాలు మనకు చూపిస్తున్నాడు ఆయన. మనం పరలోకం పోతాం గ్యారెంటీగా, అక్కడ ఉంటాం గ్యారెంటీగా. మరణ వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవకిరీటం ఇస్తాను అంటాడు. ఈ సందర్భంలో మాట చూద్దాం. ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి చూసినారా ఎవరిది పరలోకం? మరణం వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళదే. ఎవరిది అది? లోకములో పెద్దానికి భయపడి పిరికివారైపోయి విశ్వాసాన్ని కోల్పోయి ఏవో లోకంలో జీవిస్తున్నా ఇట్లా జరిగితే సాల్లే అనుకునే వాళ్ళందరికీ నరకమే. పరలోకం లేదు, గ్యారంటీగా లేదు. 100% వాక్యమే స్థిరం. వాక్యాన్ని మించి మనం పోకూడదు. ప్రకటన గ్రంథం 19:1 చూడండి. అక్కడ పరలోకములో ఎంతో మంది దేవుని స్తుతిస్తున్నారు. కోట్ల దేవదూతలు స్తుతిస్తున్నారు. దేవునికి అహర్నిశలు రాత్రింబగలు సేవ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. 19:1 అడు తర్వాత శబ్దం బట్టి చెప్తా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావమును. ఇక్కడ ఎవరు? దేవదూతులు, చాలా కోట్ల దేవదూతులు ఆయన స్తుతిస్తున్నారు. మనము కూడా ఆయన్ని స్తుతించే స్థలమే. అహర్నిశలు, రాత్రింబగుళ్ళు. గ్రేషమ్మ ఎంతసేపు దేవుని ఆరాధిస్తావిడ? ఎన్ని గంటలు దేవుని సేవిస్తారు మీరు? ఎన్ని దినాలు సేవిస్తారు ఇక్కడ మీరు? ఒక దినానికి ఎన్ని గంటలు మీరు దేవుని సేవిస్తారని ఆలోచన చేసుకోండి. కొన్ని గంటలే మనం చేస్తాం, రాత్రింబగుళ్ళు చేయము. ఎందుకంటే ఈ దేహము కదా రాత్రింబగుళ్ళకు తట్టుకోదు. అందుకే పరలోకంలో రాత్రింబగుళ్ళు అని సేవ చేస్తాం. కాబట్టి అప్పుడు ఆ దేహం అక్కడ ఉంటుంది. అది వద్దా కదా? 24 గంటల్లో 3 భాగాలు చేసుకున్నాం కదా. ఫస్ట్ భాగము 8 గంటలు నిద్రపోవాలా. ఏం చేయాలా? 8 గంటలు పడుకోవాలా. ఇది 8 గంటలు ఏం చేయాలా? గవర్నమెంట్ డ్యూటీ, ఆ డ్యూటీ అవి చేయాలి. 8 అవర్స్ చేయాలా కదా. మిగిలినవి మనం వండుకోవడము, తినడము, ప్రయాణం జ్ఞానం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇట్లా 3 భాగాలు చేస్తారు 24 ఒక రోజుని. కాబట్టి ఈ అవర్స్లో వాటి మనం చేయాలా. 24 గంటలు దేవుని స్తుతించలేం కదా. ఎగ్జాంపుల్ కట్టారు, 24 గంటలు నీకు ఫోనేనా అంటే 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు, తినుకోకుండా తాక్కోకుండా. సందర్భాన్ని బట్టి అంటామంతే. ఓటో 24 గంటలు మాట్లాడదేనా? ఏది మాట్లాడితే 24 గంటలు అంటాం మాట వరుసకి. అట్లా జరిగితే అంతేగాని ఇక్కడ కానీ 24 గంటలు అహర్నిశలో రాత్రింబగళ్ళు దేవదూతలతో కలిసి మనం కూడా తండ్రిని స్తుతించే ఆరాధించే దినమే ఉంది. ఆ దినమే పరలోకం మనం పోయే దినం. అక్కడైతే అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ రక్త మాంసాలతో కూడా దేహం ఉండదు కాబట్టి. ఇంకా కొన్ని మాటలే. 7వ అధ్యాయం ప్రకటన 15 వచ్చింది చూడండి. ప్రకటన 7:15. అందువలన ఎదుట తన గుడారం వారి మీద కప్పును. వీళ్ళ ధన్యులు కదా. దివారాత్రులు తండ్రిని సేవించే మన పైన గుడారం ఉంటుంది.
ఆయన మనసు ఉంటుంది, ఆయన యొక్క దృష్టి మన పైన ఉంటుంది. కాబట్టి మనం ప్రభువుని రాత్రింబగళ్ళు ఆరాధించాలని ఆశ మనకుంటే ఈ లోకయాత్ర ముగుస్తుంది. దీని తర్వాత పరలోకంలో మనం ఉంటాం. పరలోకంలో అందరము ఉంటాం. అక్కడ ప్రకటన 22:3-4లోన దేవదూతలు ఉంటారు, క్రీస్తు ఉంటాడు, దేవుడు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు, 24 పెద్దలు ఉంటారు, 4 జీవులు ఉంటాయి. ఇంకా అబ్బాబాబా చాలా చాలా బాగుంది పరలోకం గురించి కదా. వారితో మనం అందరం ఉంటాం. అది ప్రకటన 22:3-4 ఉంటుంది కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం 21:27 మాట చదివి మనం ముగించుకుందాం. ఇంకా ప్రకటన గ్రంథం 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం మందు రాయబడినటువంటి వారే దానిలో ప్రవేశింతురు. దాని ఇక పరలోకంలో లేనే లేరు. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నట్టు కనబడకపోతే అటట ఎవరి జీవగ్రంథములట ఏం చదువుతారో మీరేమో. గొర్రె పిల్ల జీవగ్రంథం కదా. మనం పాట పాడుతుంటాం, ఊరికే పాట పాడతాం, ఆ గొర్రె పిల్ల జీవగ్రంథాన్ని గురించి ఆలోచన చేయలేదే. అరుడవు చెప్పండి, అర్హుడవు గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, మహిమయు ఘనతయు. ఈ గొర్రె పిల్ల గ్రంథంలో మరి నీ పేరుందా, మీ పేరుందా, మీరున్నారా? అట్లయితే పరలోకంలో స్థానం ఉంది. వీరిదే పరలోకం. ఇంతవరకు చెప్పినాం కదా, మీరు రెఫరెన్స్ రాసుకున్నారు కదా. ఇంటికి పోండి, పరిశీలించండి. తెల్లారితో ఏమవుతుందో మనకు తెలీదు. కాబట్టి నిరీక్షణతో దేవుని కొరకు బ్రతకండి. పరలోకంలో నా పేరు ఉందా లేదా అని ఆలోచన చేయండి. దానికి తగినటువంటి జీవితం నేను జీవిస్తున్నానా లేదా, అసలు పరలోకం నాకు ఇస్తాడా దేవుడు అని చెప్పని ఆలోచన చేసుకోండి. పరలోకం మంది, దాన్ని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. కాబట్టి గొర్రె పిల్ల జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారి యొక్క పేర్లు అక్కడ కనపడుతున్నాయి. ఆ పేర్లు ఎవరివైతే అక్కడ లేవో వారు మండుచున్న గుండములో పడుతున్నారు. మన వాళ్ళకి ఏమంటే అది ఆశ. మేము బాప్తిజం తీసుకున్నాం కదా, బాప్తిజం తీసుకున్నాం కదా. చర్చికి పోతే ఏం, పోకపోతే ఏం, తింటే ఏం, తినిపోతే ఏం, తాగితే ఏం, తాగిపోతే ఏం, ఎట్లా బతుకుతే ఏమి, ఎట్లయినా పాడైపోయే జీవితం ఉన్నా పర్లా బాప్తిజం తీసుకున్నా. ఇట్లాంటి దరిద్రులు తాగుబోతులు కొంతమంది పచ్చి కప్పలను పిక్కొని తిన్నోళ్ళు ఉన్నారు. తాగిన మత్తుల్లో నానా రకాలైన గలిజిందిలో ఉన్న తాగుబోతులు. కుక్కలు తింటాయి కదా, మరి అందుకే కుక్కలను 10 ఒకటి పడింది అక్కడ. ఇలాంటి వారికి ఎట్లా పరలోకం ఉంటుంది. మరి మనం పరలోకానికి వెళ్తామా? మీరు ఎంతమంది బాప్తిజం పొందినారో అంతమంది పరలోకానికి వెళ్దాం, వెళ్ళాలా అనుకుందాం. పోనీ వెళ్తారా? నేను బాప్తిజం తీసుకున్నాను, పరలోకం ఉంది. ఎవరు చూసినారు దాన్ని? నువ్వు చూసినావా? నేను చూసినానా? చూసినారా? మీరు చూసినారా? ఊరికే ఆ పాస్టర్ పొడుగు తట్టుకోలేక, మా అమ్మ మా నాన్న పొడుగు తట్టుకోలేక మునిగినాటే నీళ్ళు అంతే. ఏది నమ్ము, నేనేం నమ్ము. అట్లాంటి పిల్లలు ఉన్నారు, అట్లాంటి పెద్దలు ఉన్నారు, అట్లాంటి కొంతమంది ఉన్నారు. ఊరికే వాళ్ళని వీళ్ళని తుడుతుందని మునిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు నరకములో మునిగిపోతారు. ఎక్కడ ఇమ్మర్స్ అయిపోతారు? అగ్ని గంధకములతో మండే గుండములో పడతారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభువు బలలో పాలు పొందే ముందు ఒక త్యాగం చేయండి. నేను ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పొందాలి. 106 కానీ 600 కానీ. ఆకాశమే పైన పడిని, మేఘమే ముందు కప్పుకొని, తుఫానే రాని, సునామీ రాని, నేను మాత్రం ఈ సమయాన్ని ప్రభువుకే ఇస్తాను. ఇది ఆదివారం. ఏ వారం? ప్రభు దినం. కాబట్టి ప్రభు దినములో నేను పరవశుణ్ణై ఉంటిని అని యోహాను అనటం, మనము కూడా అట్లాంటి ఆత్మతో నింపడినటువంటి వారం. కాబట్టి
పరలోకపు యొక్క నిరీక్షణలో ప్రభు కొరకు జీవిస్తాం. బాప్తిసం పొందుకోకున్నటువంటి వాళ్ళు వెంటనే బాప్తిసం పొంది పరలోకానికి వారసులు కండి. లేకపోతే రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు. కాబట్టి నీ జీవమే పాటు ఇంతలోకి మాత్రం మాయమై ఆవిరిపోయింది కదా. అట్లానే బాప్తిసం పొందేది మంచిదే, కానీ దేవుని కొరకు జీవించేది ఇంకా మంచిది. కాబట్టి మనం పరలోకానికి తగినట్టు జీవితం జీవించి పరలోకాన్ని చేరుకుందాం. మీ అందరికీ నా వందనాలు.